ఇక పాతపట్నం నియోజకవర్గంలో సామాజిక ముఖ చిత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తూర్పు కాపు ఇక్కడ 33%, కాళింగ 12%, పోలినాటి వెలమ 11%, ఎస్సీలు 10%, సవర 8%, ఇతర కులాలు 26% ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. ఇక పాతపట్నం నియోజకవర్గంలో 2014 ఎన్నికల ఫలితాలని ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడి నుంచి కలమట వెంకటరమణమూర్తి 69,320 ఓట్లు సాధించి గెలిచారు. ఇక ఆయన ప్రత్యర్థి శత్రుచెల్ల విజయరామరాజు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగి 65,455 ఓట్లు సాధించారు. 3,865 ఓట్లతో కలమట వెంకటరమణమూర్తి 2014లో ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక 2019 విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో మరొకసారి వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయాన్ని సాధించింది. ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి ఇక్కడ గెలుపొందారు. అయితే ప్రత్యర్థి కలమట వెంకటరమణమూర్తి ఏదైతే 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి గెలిచారో అదే కలమట వెంకటరమణమూర్తి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుని 2019లో అక్కడి నుంచి బరిలో దిగారు. అయితే రెడ్డి శాంతి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. రెడ్డి శాంతి ఓట్లు చూద్దాం. 76,941 ఓట్లు ఆమెకు పోలయ్యాయి. ఇక ఆమె ప్రత్యర్థి 2014 ఎమ్మెల్యే అయిన కలమట వెంకటరమణమూర్తికి 61,390 ఓట్లు ఆయన సాధించారు. 15,551 ఓట్లతో రెండోసారి పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేశారు. అయితే 2024 ఎన్నికల్లో ఏ అభ్యర్థులు పాతపట్నం నియోజకవర్గంలో బరిలో ఉన్నారు? మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి శాంతి వైపే మొగ్గు చూపించారు. ఆమెకే టిక్కెట్ ఇచ్చారు. ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో మామిడి గోవిందరావు బరిలో ఉన్నారు. మరి వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న పోటీ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి బలమైన అంశాలు ఏంటో పరిశీలిద్దాం. బలమైన తూర్పు కాపు సామాజిక వర్గం కావడం, తండ్రి పాలవలస రాజశేఖర్ వారసత్వం కావడం, ఇక రాజ్యసభ మాజీ సభ్యుడు కూడా రాజశేఖర్ గతంలో పనిచేసిన చరిత్ర ఉంది. భర్త ఐఎఫ్ఎస్ అధికారి, కూతురు వేదిత ఐఏఎస్ అధికారి. విద్యావంతులైన కుటుంబంలో నుంచి వచ్చిన రెడ్డి శాంతి అటు సామాజిక పరంగా కూడా ఆమెకు బలం ఉంది, రాజకీయ చరిత్ర ఉంది. పాలవలస రాజశేఖర్ గారు సీనియర్ పొలిటీషియన్, ఇవన్నీ కూడా ఈవిడికి ప్లస్ అవుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక 2014లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి రెడ్డి శాంతి ఓటమి పాలయ్యారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మళ్ళీ బరిలో ఉన్నారు. ఇక మామిడి గోవిందరావు విషయానికి వస్తే వైసీపీ నుంచి వచ్చిన కలమట కంటే పార్టీలో ఎక్కువ ఈయనకి గుర్తింపు ఉండడం, సొంత నిధులతో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం, కలమట వర్గం సహకరిస్తుందా లేదా అన్న టెన్షన్లో అయితే గోవిందరావు వర్గం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక 20 ఏళ్ల తర్వాత తొలి గెలుపు కోసం టీడీపీ ఇక్కడ ప్రయత్నిస్తుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన బలమైన ప్రత్యర్థి ఉండడం అన్నది ఇక్కడ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. 20 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ జెండా పాతలేదు. ఈసారి 24 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. అయితే బలమైన రెడ్డి శాంతి ముందు మరి గోవిందరావు నిలబడతారా, గెలుస్తారా, ఇక్కడ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారు అన్నది చాలా కీలకంగా మారుతుంది. ప్రధాన అంశాల విషయానికి వస్తే అభ్యర్థులిద్దరూ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. నాగావళి వంశధార ఉన్న అందని సాగు నీరు బలమైన కలమట వర్గం గోవిందరావుకి సహకరిస్తుందా అనే టెన్షన్. గిరిజన గ్రామాల్లో తాగునీరు ప్రధాన సమస్యగా ఈ నియోజకవర్గంలో ఉంది. ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రజల్లో ఉండరనే విమర్శ ఆమెడికి నెగిటివ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక పాతపట్నం నియోజకవర్గంలో ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. అభ్యర్థులిద్దరూ తూర్పు కాపు సామాజిక వర్గం వారే కావడం, నాగావళి వంశధార ఉన్న అందని సాగునీరు బలమైన కలమట వర్గం గోవిందరావుకు సహకరిస్తుందా అనే టెన్షన్. ఇక గిరిజన గ్రామాల్లో తాగునీరు ఇక్కడ ప్రధాన సమస్యగా ఈ నియోజకవర్గంలో ఉంది. ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రజల్లో ఉండరనే విమర్శ కూడా ఆమె మీద ఉంది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి
ప్లస్ అవుతుంది, గోవిందరావు గెలుపుకు కారణం అవుతుంది అని చెప్పి ఆ వర్గం భావిస్తున్నది. అయితే రెడ్డి శాంతి ఖచ్చితంగా తమ ఇచ్చిన పథకాలతో ఈసారి గట్టెక్కుతాం, రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు 2024లో మొగ్గు చూపిస్తారా అని.